టాలీవుడ్ సినిమా బౌండరీస్ క్రాస్ చేసేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్ ను రూల్ చేస్తోంది. కన్నడ సినిమా కూడా కేజీఎఫ్, కాంతారా లాంటి సినిమాలతో పాన్ ఇండియా క్లబ్ లోకి అడుగుపెట్టింది. మరి తమిళ సినిమా పరిస్థితి ఏంటి? కాలీవుడ్ పాన్ ఇండియా కళ నెరవేరేది ఇప్పుడు. మన సినిమా 100 కోట్ల మార్కును క్రాస్ చేసి చాలా కాలం అవుతుంది. బాహుబలి 2తో 1000 కోట్ల క్లబ్ కు గేట్ ఓపెన్ అయింది. RRR, కల్కి 2898 AD సక్సెస్లతో 1000 కోట్ల క్లబ్ లో హ్యాట్రిక్ కొట్టింది తెలుగు సినిమా. టాలీవుడ్ ఇన్స్పిరేషన్తో కన్నడ, మలయాళ సినిమాలు కూడా పాన్ ఇండియా మార్కెట్లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నాయి. కొంతవరకు సక్సెస్ అయ్యాయి కూడా. తమిళ సినిమా మాత్రం ఈ రేసులో వెనుకబడుతోంది. ఎప్పుడూ నేషనల్ లెవెల్ కంటెంట్ ఇచ్చిన తమిళ మేకర్స్ ప్రెజెంట్ జనరేషన్లో పాన్ ఇండియా ఆడియన్స్ ను మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ విజువల్ వండర్ పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాకు సౌత్ లో మంచి రెస్పాన్స్ వచ్చినా నార్త్ ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. నేషనల్ సినిమా మేకర్స్ అన్న ట్యాగ్ దశాబ్దాల క్రితమే సొంతం చేసుకున్న శంకర్ కూడా పాన్ ఇండియా మార్కెట్ లో తడబడుతున్నారు. రీసెంట్ గా భారతీయుడు 2తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ గ్రేట్ డైరెక్టర్ మినిమం ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయలేకపోయారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పాన్ ఇండియా మార్కెట్ లో కాలీవుడ్ మరింత వెనుకబడింది. భారతీయుడు 2 కూడా ఫెయిల్ అవడంతో ఇప్పుడు అందరి చూపు కంగువా మీద పడింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కాస్ట్యూమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో కాలీవుడ్ బోని కొడుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్. మరి సూర్య అయినా కాలీవుడ్ కళ నెరవేరుస్తారేమో చూడాలి. RRR తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ప్రెజెంట్ దేవర వర్క్ లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కొత్త రికార్డ్ సెట్ చేస్తోంది. ప్రెజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న దేవర బిజినెస్ నెంబర్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. RRR తో గ్లోబల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ నటిస్తోన్న నెక్స్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఫస్ట్ టీజర్ తో సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను పరిచయం చేసిన మేకర్స్ ఆ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్ తో సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోందో కంప్లీట్ పిక్చర్ ఇచ్చేశారు. దేవర పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోంది, సినిమాలో ఆ క్యారెక్టర్ ట్రావెల్ ఎలా ఉంటుంది అన్నది చూపించేశారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ లో రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నారు. ఇక దేవర బిజినెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. ఆల్రెడీ 500 కోట్ల మార్క్ ను టచ్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. సినిమా మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో అదే స్థాయిలో రైట్స్ కోసం వెచ్చించినట్టుగా తెలుస్తోంది. దేవర కర్ణాటక రైట్స్ ను రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. ఇప్పటికే నిర్మాతగా సక్సెస్ అయిన కార్తికేయ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలే ఈ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ రిలీజ్ సినిమా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేయడం చాలా ఈజీ అంటున్నారు తారక్ ఫ్యాన్స్. సలార్, కల్కి సినిమాల సక్సెస్ తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ది రాజా సాబ్. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. కల్కి 2898 AD సక్సెస్ జోష్లో ఉండగానే ది రాజా సాబ్ గ్లిమ్స్ తో సర్ప్రైజ్ చేశారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ కు భిన్నంగా రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ లో ది రాజా సాబ్ సినిమా రూపొందుతోంది. కామెడీ స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేసిన తమన్ జాన్ కమ్ సూన్ అంటూ కామెంట్ చేశారు.
ఈ స్టేట్మెంట్తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆల్రెడీ రాజాసాబ్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది యూనిట్. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ టైంలో తమన్ జాన్ కమ్ సూన్ అంటూ కామెంట్ చేయడంతో జనవరిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారన్న కన్క్లూజన్కు వచ్చేశారు డైహార్డ్ ఫ్యాన్స్. అంటే మరో 3 నెలల గ్యాప్లోనే డార్లింగ్ సినిమా సందడి మొదలవుతుందన్న జోష్లో ఉన్నారు అభిమానులు. కెరియర్ ప్లానింగ్ విషయంలో టాప్ స్టార్స్ కి కూడా షాక్ ఇస్తున్నారు యంగ్ హీరో అడవిశేష్. హిట్ పడగానే హరీబరీగా సినిమాలు చేసేయకుండా స్లో అండ్ స్టడీగా కెరియర్ను బిల్డ్ చేసుకుంటున్నారు. తాజాగా తన అప్కమింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన శేష్ ఆడియన్స్కే కాదు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో అడవిశేష్ క్షణం సినిమాతో తన ఫ్యూచర్ కు తానే రెడ్ కార్పెట్ వేసుకున్న ఈ యంగ్ హీరో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు. ఆల్రెడీ గూఢాచారి, మేజర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ గా ప్రూవ్ చేసుకున్న శేష్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ను టార్గెట్ చేస్తున్నారు. గూఢాచారి సక్సెస్ తరువాత సీక్వెల్ ను అనౌన్స్ చేసిన శేష్ ఆ సినిమాను నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ప్రీలుక్ తోనే J2 మీద అంచనాలను పీక్స్ కు తీసుకువెళ్లారు మేకర్స్. తాజాగా ఈ సినిమా స్టిల్స్ రిలీజ్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేశారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఆల్రెడీ ప్రమోషన్ షురూ చేసింది చిత్ర యూనిట్. లేటెస్ట్ స్టిల్స్ తో పాటు ఈసారి యాక్షన్ గ్లోబల్ రేంజ్ లో ఉండబోతోందన్న హింట్ ఇచ్చారు J2 మేకర్స్. వినయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, AK ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓ సినిమా సక్సెస్ అవ్వాలంటే మేకింగ్ మాత్రమే కాదు, ప్రమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే సినిమా మీద వీలైనంత బజ్ క్రియేట్ చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు మేకర్స్. తాజాగా సినిమా ప్రమోషన్స్ కోసం కొత్త ప్లేస్ను ఐడెంటిఫై చేశారు. అక్కడి నుండి ప్రమోషన్ షురూ చేస్తే ఆటోమేటిక్గా సినిమా ట్రెండింగ్లోకి వచ్చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. మ్యాట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఐ. అచ్చమైన గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన యూనిట్ సినిమాను ఆడియన్స్ కు మరింత చేరువ చేసేందుకు బిగ్ ప్లాన్ రెడీ చేసింది. గోదావరి జిల్లాల నేపథ్యంలో తెరకెక్కిన ఐ సినిమా ప్రమోషన్ విషయంలోనూ అక్కడి నేటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మేకర్స్. అందుకే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఆ ప్రాంతంలోనే చేయాలనుకుంటున్నారు. అయితే సినిమా మీద బజ్ పీక్స్ కు చేరాలంటే పిఠాపురంలో ప్రీ రిలీజ్ చేస్తే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయింది యూనిట్. రీసెంట్ ఎలక్షన్స్ లో పొలిటికల్ సర్కిల్స్ తో పాటు ఫిల్మ్ సర్కిల్స్ లోనూ పిఠాపురం పేరు బాగా ట్రెండ్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుండే పోటీ చేయడం, భారీ మెజారిటీతో గెలవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పిఠాపురం మీద ఫోకస్ చేస్తోంది. అందుకే ఐ సినిమా ప్రీ రిలీజ్ ను అక్కడే ప్లాన్ చేసింది యూనిట్. త్వరలో మరిన్ని సినిమాల ప్రమోషన్ కూడా పిఠాపురం నుండి స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్. ప్రెజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తన ఇమేజ్ను మార్చుకునేందుకు కష్టపడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఛాన్స్ లేకపోయినా సోషల్ మీడియాలో పబ్లిక్ ఈవెంట్స్లో మాత్రం గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు. మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తరువాత విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారారు. ఆఫ్ బీట్ సినిమా అయినా, మాస్ కమర్షియల్ సినిమా అయినా కీర్తి క్యారెక్టర్ మాత్రం హుందాగానే కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీంతో మాస్ యాక్షన్ సినిమాలో కీర్తికి ఛాన్స్లే రావటం లేదు. అందుకే ఇప్పుడు ఇమేజ్ మార్చుకునేందుకు కష్టపడుతున్నారు ఈ బ్యూటీ. ఆ మధ్య సర్కారు వారి పాట లాంటి సినిమాలో కీర్తి కాస్త గ్లామరస్ గా కనిపించినా కాంటెంపరీ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చే రేంజ్ లో అయితే కాదు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాల్లోనూ కీర్తికి గ్లామర్ యాంగిల్ చూపించే ఛాన్స్ ఇవ్వటం లేదు మేకర్స్. అందుకే సోషల్ మీడియాలో గ్లామర్ షోకు గేట్స్ ఓపెన్ చేశారు. తాజాగా వరుస ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తున్నారు కళావతి. గతంలో ఎన్నడూ లేనంతగా గ్లామరస్ లుక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు. ఆ మధ్య దసరా ప్రమోషన్స్ లోనూ కీర్తి సురేష్ లుక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. లేటెస్ట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ లో కీర్తి గ్లామర్ షో నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది. లుక్స్ పరంగా చేస్తున్న ప్రయోగాలు గ్లామర్ ఇమేజ్ తెచ్చిపెడతాయని గట్టిగా నమ్ముతున్నారు మహానటి. అందుకే ఇన్నాళ్లు అచ్చమైన తెలుగమ్మాయిలా పరికిణీల్లో కనిపించిన కీర్తి ప్రెజెంట్ తన సోషల్ మీడియా పోస్టులకు గ్లామర్ టచ్ ఇస్తున్నారు. మరి ఈ చేంజ్ ఓవర్ కీర్తి ఇమేజ్ ను మారుస్తుందేమో చూడాలి. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.